తయారు చేసుకున్న నోట్స్లో చిన్నది మాత్రమే చదువుతాను. విశాఖపట్నంలో ఇలాంటిది ఒకటి ఆర్గనైజ్ చేయాలనేటువంటి మైండ్ తోటి నేను తయారు చేసుకున్నటువంటి నోట్స్ ఉంది. అయితే నాది వృత్తి మార్క్సిస్ట్ విప్లవకారుడిగా కేఎస్ అనే టైటిల్ తోటి నేను రాస్తున్న నోట్స్ ఇది. కార్ల్ మార్క్స్ వృత్తిపరమైన కమ్యూనిస్ట్గా మారి ప్రారంభ కాలాల్లోనే తెలియజేసిన ప్రధానమైన అంశాల్లో ప్రప్రదమైన అంశము భవిష్యత్తు సమాజ నిర్మాణం. మార్క్స్ కంటే ముందు కాలాల్లో ప్రతిపాదించబడిన సమాజ భావన వాస్తవ దూరమైనది, ఆచరణకు అనువైనది కాదు. అందువలన సమాజ నిర్మాణం అనేది ఎక్కువగా లేదా తీవ్రంగా విమర్శకు గురయ్యేది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత అది సమాజాన్ని నిర్మించడానికి నిజమైన వాస్తవంగా సాధ్యం చేయగల ప్రాతిపదికను సమకూర్చింది. మార్క్స్ అభిప్రాయపడినట్లు మన విధి లేదా నిర్దేశించబడిన పని భవిష్యత్తును ముందుగానే నిర్మించడం కాదు, వైరుధ్యాలను పరిష్కరించడం ద్వారా సామాజిక అభివృద్ధిని పురోగతిని సాధించడం, అలాగే అన్ని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం కాదు, ఒక దాని తర్వాత ఒకటిగా పరిష్కరించడం మాత్రమే సాధ్యం. మన పని రాజీ పడకుండా అన్ని వాస్తవ పరిస్థితులలోనూ క్లిష్టమైన మూల్యాంకనం ద్వారా నిర్ణయాలను తీసుకోవడం ద్వారా బలహీనతల్ని బలాలను గుర్తించి సాధ్యాలను అంచనా కట్టగలగటం, రాజీ పడకుండా అన్ని పరిస్థితులను మూల్యాంకనం మదింపు ద్వారా చేయబడినటువంటి ముగింపు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కుదించబడకూడదు, కుషించకూడదు. మార్క్స్ వృత్తిపరమైన తాత్వికవేత్తగా, వృత్తిపరమైన విప్లవకారుడిగా, తాత్వికవేత్తగా కాదు, ఆయన్ని వృత్తిపరమైన విప్లవకారుడిగా గుర్తించాలి, భావించాలి. అదేవిధంగా కేఎస్ వృత్తిపరమైన విప్లవకారుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. ఇండియాలో తొలితరం కమ్యూనిస్టుల్లో వృత్తిపరమైన విప్లవకారులుగా స్థిరపడిన వాళ్ళు కేఎస్ చెప్పుకోదగ్గ విప్లవకారుడు. నేటికి 99 సంవత్సరాల వయసు కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలో సంభవించిన అనేక కుదుపులు మలుపులలో కేఎస్ ఎల్లప్పుడూ వృత్తిపరమైన విప్లవకారుల మార్గాన్ని ఎంచుకున్నాడు. మార్క్స్ను అత్యున్నత చారిత్రక మేధావిగా భావించడం కంటే స్థిరత్వంలో అగ్రగణ్యుడిగా భావించాలి. మార్క్స్ ఏమి చెప్పినా లేదా ఏమీ రాసినా స్థిరత్వాన్ని ఖచ్చితంగా పాటించినట్లు అందరూ గుర్తించారు. అలాంటి పోకడలే కేసులోనూ కనవస్తాయి. భారత సైనా యుద్ధం ముగిసిన తర్వాత కొద్ది సంవత్సరాలకి 64లో కమ్యూనిస్ట్ పార్టీలో తొలి చీలిక ఏర్పడింది. పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత 5 దశాబ్దాలుగా ఐక్యంగా ఉన్నటువంటి ఆ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తొలిసారిగా ఒక మలుపు గురైంది. తదుపరి 5వ శతాబ్దంలో తొలి సంవత్సరాల్లో సంవత్సరాల్లో ఒక పెద్ద కుదుపు వచ్చింది. భారత కమ్యూనిస్టు ఒక పెద్ద కుదుపు వచ్చింది. ఇక్కడ పార్టీ అని చెప్పట్లేదండి. ఇక్కడ ఈ పెద్ద కుదుపులో భారత కమ్యూనిస్టులో స్పష్టమైన విభజన వచ్చింది, పార్టీలో కాదు. ఈ పెద్ద కుదుపు ఏదైతుందో భారత కమ్యూనిస్టులో స్పష్టమైన విభజన వచ్చింది. ఆ పెద్ద కుదుపే మరేమీ కాదు, అది అందరికీ తెలిసిన నక్సల్బరీ ప్రాంతంలో జరిగిన గిరిజన రైతాంగ పోరాటం. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ రైతుల పోరాటం సాయుధ పోరాటంగా అభివృద్ధి చెంది దానిలో కూడా కేఎస్ భాగంగా ఉన్నారు. అటువంటి స్ఫూర్తి నక్సల్బరీ రైతాంగ పోరాటంలోనూ చూడగలం. తెలంగాణ రైతాంగ పోరాటం జరిగిన సమకాలీన సమయంలో చైనా రైతాంగ పోరాటం విజయానికి దగ్గరగా ఉన్నది. అలాంటి రైతాంగ పోరాటం ఆనాటి కమ్యూనిస్టు నాయకత్వానికి ఏ రకంగానూ దిక్చూసిగా అగుపించలే. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్టు పార్టీ ఏర్పాటుకు నక్సల్బరీ రైతాంగం ఒక మార్గాన్ని నిర్దేశించింది. విముక్తి పోరాటాలు, తద్వారా నూతన ప్రజాతంత్ర సమాజాన్ని నిర్మించడానికి, తదుపరి సోషలిస్ట్ సమాజంగా రూపొందించడానికి భారతదేశ ప్రజల ముందుకు, ప్రత్యేకించి కమ్యూనిస్టుల ముందుకు తీసుకొచ్చింది. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని అది లేవనెత్తిన అన్ని అంశాలు విప్లవ శ్రేణులకు ఒక నిర్దేశ మార్గమై ఉండాలి. కానీ
అది అంటే తెలంగాణ రైతాంగ పోరాటం కొనసాగుతూ నోచుకోబడలేదు. అలాగా ముగింపు దశకు చేరిపోయింది. తెలంగాణ రైతాంగ పోరాటానికి బ్రిటిష్ పాలకుల కాలంలోనే నిజాం దొరల, ముస్లిమేతర, స్థానికేతర మత దొరల పాలనలో అంకురార్పణ జరిగింది. భారతదేశంలో రిపబ్లిక్ దేశంగా మారటకుండా ఉన్న కాలంలో ఏకీకరణ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన సారథ్యం వహించిన తొలి బ్రిటిషేతర ప్రభుత్వంలో కూడా నిజాం సైనిక అణచివేత ధోరణిలోనే రైతాంగ పోరాటాన్ని నిలవరించగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కేఎస్ అన్ని విధాల అర్హుడిగా, వృత్తి విప్లవకారుడిగా నిబంధన. చాలా నోట్స్ ఉంది, ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.